శిక్షణ ఇవ్వాలంటే నీకు కనీసమైన ఒక ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి నువ్వు కనీసం ఒక స్థాయిలో ఉంటే తప్ప పార్క్ హెత్తులో నువ్వు అప్రెంటిస్గా పనిచేయలేవు. అప్రెంటిస్లో నేర్చుకోలేవు కూడా. పార్క్ హెత్తులో నేర్చుకున్న స్టార్ హోటల్ స్కిల్స్ను బయట ఇంప్లిమెంట్ కూడా చేయలేవు. అందువల్ల ఇలా అప్రెంటిస్షిప్ ఇవ్వాల్సింది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇప్పించామనుకోండి, వాళ్ళు వెళ్ళి నీకు ఉదాహరణకు మంచి హోటల్లో శిక్షణ ఇచ్చామనుకోండి కుకింగ్లో, వాళ్ళు వెళ్ళి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటాడు, లేదంటే ఒక చిన్న హోటల్ పెట్టుకోగలడు. పార్క్ హెత్తులో శిక్షణ పోతే ఏం పెట్టుకుంటాడు? అందువల్ల 500 టాప్ కంపెనీస్లో అప్రెంటిస్షిప్ అంటే అది పరిమితమైన సంఖ్యలోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కొంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల దిగువలో ఉన్నటువంటి సామాన్యుడికి ఉపయోగపడాలంటే ఎంఎస్ఎంఈలో అప్రెంటిస్షిప్ ఉండాలి. బట్ స్టిల్ ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా. అసలు 1 కోటి మందికి నైపుణ్యాన్ని కల్పించడం అనేది మామూలు విషయం కాదు. కానీ నైపుణ్యము ఈసారి బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ పైన, అప్రెంటిస్షిప్ పైన మంచి ఫోకస్ ఇచ్చారు. చాలా అప్రిషియేట్ చేయాలి బడ్జెట్ను. కానీ ఆడ ఎంప్లాయ్మెంట్ లేకుండా స్కిల్లింగ్ ఇవ్వడం వల్ల ఒక హాఫ్ బ్యాటిల్ ఇస్ వన్. మీకు సగం వరకే. మీరు అల్టిమేట్గా స్కిల్లింగ్తో పాటు మీరు ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది. బియ్యం కడిగితే సరిపోదు, ఉడకబెట్టాలి, అప్పుడే అన్నం అవుతుంది. కడగడం అనేది ఆ సగం వరకే. మీకు 2016 నుంచి 2022 మధ్యకాలంలో శిక్షణ పొందిన వారిలో 18%కి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కూడా మళ్ళీ ప్రభుత్వ డేటా. 82% మంది నైపుణ్యం పొంది ఖాళీగానే ఉన్నారు బయట. అలాగే అంటే అర్థం ఏంటి? మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాండ్ కాకుండా స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే సగం బ్యాటిల్ మాత్రమే విన్ చేశాం. స్టిల్ ఇట్ ఈస్ గుడ్, నేను కాదంటలేను. సో అందువల్ల ఈ ఎంప్లాయ్మెంట్లో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎంప్లాయ్మెంట్ ఇంకో మంచి స్కీమ్ కూడా ఇందులో ఉంది. ఏంటంటే ఒక అడిషనల్గా కొత్త వారికి ఉద్యోగం ఇస్తే ఎంప్లాయర్కు 72,000 ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు కొత్తగా ఎవరన్నా ఉద్యోగం పెట్టుకున్నట్టే ఒక 2 years పాటు 24 ఇన్స్టాల్మెంట్లో నెలకు 3,000 చొప్పున ప్రతి ఎవ్రీ అడిషనల్ ఎంప్లాయీకి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళ రిజిస్టర్డ్తోనే గవర్నమెంట్ వారికి 3,000 రూపాయలు కడుతుంది. సో ఇది కంపెనీలకు ఒక రకంగా ఇన్సెంటివ్, కలిపిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు దీన్ని. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్ ఇప్పటిదాకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, అంటే పిఎల్ఐ స్కీమ్ ఉంది, ఇప్పుడు ఈఎల్ఐ స్కీమ్. ఇది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి తీసుకున్నది. అందుకే వాళ్ళు కట్ కాపీ అని పేస్ట్ అన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉంది ఈఎల్ఐ స్కీమ్ అని. మీకు June 29 డక్కన్ హెరాల్డ్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎకనామిక్ పార్ట్ చిదంబరంతో పాటు కలిసి తయారు చేసిన ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్లో డేటా అనాలిటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ప్రవీణ్ చక్రవర్తి డక్కన్ హెరాల్డ్లో June 29 రోజు రాసినటువంటి వ్యాసంలో ఇదే స్కీమ్ గురించి మెన్షన్ చేశాడు. అలాగే ఇవాళ బడ్జెట్ వచ్చిన రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాసినటువంటి వ్యాసంలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్, అందులో రాసిన దాంట్లో పిఎల్ఐ టు ఈఎల్ఐ అని కూడా రాశాడు. అందువల్ల ఆ ఐడియా మీకు ఇందులో కనబడుతుంది. ఫైన్. ఇంకోటి యాంజల్ ట్యాక్స్ అని ఉంది, అంటే స్టార్టప్లో ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దానిపైన యాంజల్ ట్యాక్స్ అని ఉంటుంది. సో యాంజల్ ట్యాక్స్ను కూడా రద్దు చేస్తారు. అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. చాలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న చాలా అంశాలు ఆల్రెడీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అంటే మేము మేనిఫెస్టోలో చెప్పింది వీళ్ళు పైన హెడ్లైన్ చూసి కాపీ చేశారు, దాని ఎసెన్స్లోకి వెళ్ళలేదు అన్నది వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతి 10 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీలో అప్రెంటిస్షిప్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. వీళ్ళు 500 టాప్ కంపెనీస్లోనే అన్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ 500 టాప్ కంపెనీస్ అంటే 500 టాప్ కంపెనీస్ ఏముంటాయి? నా డౌట్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావు అందులో. సో టాప్ 500 కంపెనీస్ అంటే. సో అందువల్ల మీకు ఏదో మీకు హోటల్ మ్యారియట్ వస్తుంది, పార్క్ హైత్ కూడా వస్తుందో అదో తెలియదు. సో అందువల్ల మీకు ఇక చట్నీస్ లేకుండా ఇంకా వేరే పూర్ణ టిఫిన్స్ ఇవి రావు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ మేనిఫెస్టోకు కొంత పేల్ షాడో లాగా ఈ బడ్జెట్లో ఉంది. బట్ స్టిల్ మనకు ఇంట్రెస్టింగ్ హెడ్లైన్, మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ సంతకం అనేది ఒక ఇంట్రెస్టింగ్ హెడ్లైన్కి మాత్రం పనికొస్తుంది. సో ఇందులో నేను ఆ ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అదొక మంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ప్రొడక్షన్ కాదు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది,
ఎంప్లాయ్మెంట్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రొడక్షన్ చేసి ఏం చేస్తావు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకపోతే నువ్వు మిషన్తో ప్రొడ్యూస్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఇన్సెంటివ్ ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టాలి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఇన్సెంటివ్ ఇస్తున్నావు. ఇప్పుడు నీకు ఈ బాటిల్ తయారు చేస్తానికి 1,00,000 బాటిల్ తయారు చేస్తే ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది. 1,00,000 బాటిల్ తయారు చేయడానికి ఒక రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ మనుషులను ఎక్కువ మంది ఎంప్లాయ్ చేసి తయారు చేయొచ్చు, లేదు మొత్తం మిషన్లతోనే తయారు చేయొచ్చు. మీరు ఒక అతను సమోసా కంపెనీ పెడతాడు ఉదాహరణకు. సమోసాలు ఇలా అల్లి అద్భుతంగా, అది మంచి టెక్నిక్. సో దాన్ని ఒక మనుషులను పెట్టి తయారు చేయొచ్చు. ఒక మిషన్ ఉంటుంది, నువ్వు ఆ మిషన్ కొనుక్కొచ్చుకొని మొత్తం ఆ మిషన్ చేస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి ఇన్సెంటివ్ దేనికి ఇచ్చినట్టు? సో నీకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అయితేనేమో ఆ సమోసాలు తయారు చేసే కంపెనీ 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్సెంటివ్ వల్ల ఓన్లీ ఉత్పత్తి, సమోసాలు ఉత్పత్తి చేసేందుకే నేను డబ్బులు ఇస్తాను. 1,00,000 సమోసాలు కాదు 2,00,000 సమోసాలు ఉత్పత్తి అయ్యి నేను డబ్బులు ఇస్తాను అంటే ఎవరికి పోతే లాభం ఏంటి? ఎంప్లాయర్కి పోతే తప్ప ప్రజలకు లాభం లేదు కదా. అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇది గుడ్ స్కీమ్, దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అందులో కూడా ఒక డ్రాబ్యాక్ చెప్తాను. ఎందుకంటే నేను ప్రభుత్వం చేసిందని మెచ్చుకుంటూ కూడా సలహాలు ఎందుకు ఇస్తున్నానంటే కనీసం ఇప్పుడైనా మార్పులు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎంప్లాయీస్ లింక్డ్ స్కీమ్లో ఒక మొదటి సాలరీ ఇస్తాం. ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగికోమో 15,000 ఇస్తామన్నారు, ఎంప్లాయర్కోమో 72,000 ఇస్తామన్నారు. అది కూడా చూడు, ఎంప్లాయర్కో 72,000, ఎంప్లాయీకోమో 15,000. మీరు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నాడు? ఇదే ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో, అయ్యా కార్పొరేట్లారా మీకు ఇన్ని రాయితీలు ఇచ్చాం మేము. ఎందుకంటే సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది అకార్డింగ్ టు ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లెక్కల ప్రకారం. అంత రాయితీ మీకు ఇస్తే మీరు ఏం చేశారు? ప్రాఫిట్స్ పెంచుకున్నారు మీరు, కానీ ఉపాధి కల్పించలేదు. ఇది నేను చెప్పేది కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ నాయకత్వంలో రచించబడిన ఎకనామిక్ సర్వేలో చెప్పారు. మరి ఉపాధి అంటే అర్థం ఏంటి? కంపెనీలకు ఇన్సెంటివ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఇది ప్రభుత్వ అనుభవమే చెప్తోంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరగలేదు, మీకు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరగలేదు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే. నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేత్తల మీటింగ్ పోయి ఒక రకంగా వాళ్ళ చీవట్టు పెట్టింది, మీకు ఇన్ని ఇస్తున్నా నేను, అయినా కూడా మీరు ఉద్యోగాలు కల్పించారు అన్నారు. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు అంటారు. ప్రొడ్యూస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రొడ్యూస్ ఎప్పుడు కూడా కొనేవాడు ఉంటే ప్రొడ్యూస్ చేస్తారు, మీకు ఇన్సెంటివ్స్తో ప్రొడ్యూస్ చేయరు. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. ఓ మిర్చి బండి వాడి దగ్గరికి పోయి నీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పిఎల్ఐ స్కీమ్ కింద ఇప్పుడు నువ్వు ఎన్ని మిర్చీలు వేస్తున్నావు రోజు? సార్ నేను ఒక 300 మిర్చీలు వేస్తున్నాను సార్. అయితే నువ్వు ఇంకొక 300 మిర్చీలు అందులో 100 మిర్చీలు నేను డబ్బులు కడతా అని గవర్నమెంట్ అన్నది అనుకో, వేస్తాడా? వేయడు. అప్పుడు ఏమంటాడు అంటే, అయ్యా సార్ ఇప్పుడు నేను 300 వేస్తున్నా, దాదాపు 250 నుంచి 350 మధ్యలో ఒక డిమాండ్ ఉంటుంది. ఒకరోజు మొత్తం అమ్ముతాయి, ఒకరోజు 5-10 మిగులుతాయి, కానీ నువ్వు 600 వేయమంటున్నావు, నువ్వు 100కు డబ్బులు ఇస్తావు, మన మిగతా 200 సంగతి ఏంటి అంటాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు యాపిల్ కంపెనీ లాగా చేయాలి. యాపిల్ కంపెనీ వాడు ఏం చేసిండు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మందమే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాడు. అంటే అన్ని కాంపోనెంట్స్ని బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాడు. అసెంబుల్ చేసి గవర్నమెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నాడంటే, ఒక 100 రూపాయల యాపిల్ ఫోన్ ప్రొడక్ట్కు 6 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇన్సెంటివ్ అని ఉదాహరణకు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? 100 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతలేదు, పేరుకు 100 రూపాయలు, కానీ అన్ని అసెంబ్లీ పట్టుకొచ్చి 6 రూపాయల ప్రొడక్షన్ చేస్తున్నాడు. 6 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ ఏది గవర్నమెంట్ నుంచి 6 రూపాయలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా యాపిల్ కంపెనీ ఇక్కడ ప్రొడక్షన్ ఖర్చులు మొత్తం ప్రభుత్వ పిఎల్ఐ స్కీమ్తో నడుస్తుంది. మీరు ఇది నేను చెప్పేది కాదు, రఘురామ్ రాజన్ లెక్కలు మీరు గూగుల్లో కొట్టండి, ఆయన మొత్తం వివరాలతో సహా చెప్పాడు ఎలా యాపిల్ కంపెనీ చేస్తుంది. అంటే ఉదాహరణకు 300 బజ్జీలు వేసుకున్న వాడికి నువ్వు 600 బజ్జీలే, నేను ఒక 50 బజ్జీలకు డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ అంటే, అతను ఏం చేస్తున్నాడు? 350 ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 350 ప్రొడ్యూస్ చేస్తే నష్టం ఉన్నది. 300 ఎట్లా చేస్తున్నాడు, 50 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది దానికి ఇస్తున్నాడు. అమ్మితే ఆయనకు లాభం, అమ్మకపోతే అయిపోయింది. సో అలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ కాదు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అందువల్ల ఇది ఒక మంచి ఆలోచన. కానీ అల్టిమేట్గా అది ఎలా క్షేత్రస్థాయిలో పనిచేస్తే మళ్ళీ ఎంప్లాయర్కి ఇన్సెంటివ్ 72,000 ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయీకి 15,000 ఇస్తున్నాడు. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ మీద, స్కిల్ డెవలప్మెంట్ పైన, జాబ్స్ పైన ఫోకస్ అనేది ఆహ్వానించాలి. వి వెల్కమ్ ఇట్. మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా
ఓటుకు స్పందించాడా మోడీ అనే ప్రశ్న నేను. అంటే ఓటుకు స్పందించాడు, ఎంతో కొంత స్పందించాడు. అల్టిమేట్గా ఓటు గొప్పతనం ఏంటంటే ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ అనే మాట అనని, అసలు ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా క్రియేట్ అవుతుందని చెప్పిన నరేంద్ర మోడీని ఎంప్లాయ్మెంట్ వైపు నడిపించింది ఓటరు. సో అందువల్ల ఆ ఓటుకు మాత్రం మోడీ ఎంతో కొంత స్పందించాడు. బట్ స్టిల్ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, ఈరోజు బీహార్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకపోతే అసలు ఎన్డీఏ అక్కడ కేంద్రంలో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. చాలా కీలకంగా వీళ్ళిద్దరూ ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఆయనకి ఇచ్చే సపోర్ట్లో. సో ఈ నేపథ్యంలో మరి ఈ రెండు రాష్ట్రాలకి ప్రత్యేకమైన వరాలు ఏవైనా అందేయని భావించవచ్చా? మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అసలు ఈ రెండు రాష్ట్రాల వరాలు చెప్పే ముందు మీకు అసలు రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్, ట్యాక్స్ డివల్యూషన్ కాక ఇతర రకాలుగా మనకు అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ డివల్యూషన్, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే గ్రాంట్స్ లెక్కేస్తే 2022లో 1,40,000 మీకు 72,760 crores రాష్ట్రాలకు అందినాయి. 1,72,760 కోట్లు. 2023లో ఇది 1,42,438 crores తగ్గింది. అంటే ఒక 1,42,000 అనుకోండి. ఆ 438లో కొద్దిగా 439, 38 అటు ఇటు ఉంటుంది. ఇక ఈ బడ్జెట్లో 1,32,378 crores. మీకు స్థూలంగా చెప్పాలంటే 1,73,000 crores 2022లో ఉంటే 1,42,000 crores 2023కి పడిపోయినాయి. 2024 బడ్జెట్లో 1,32,000 crores పడిపోయింది. ప్రభుత్వం చెప్తున్న 42% జమ్మూ కాశ్మీర్ దిగితే 41% రాష్ట్రాలకు రావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? పర్సంటేజ్ పెంచింది నిజమే. 32% నుంచి 42% రాష్ట్రాల వాటా కేంద్ర పన్నుల్లో, కేంద్ర వనరుల్లో పన్నుల్లో పెంచిన మాట నిజం. 32 నుంచి 42% పెంచింది. కానీ ఏం చేసింది తెలివిగా? రాష్ట్రాలతో